హాయ్ అండి అందరికీ. ఈయన గారు బ్రోకర్ తీసుకెళ్ళారంట నిన్న. స్థలం బాగుంటుంది, 4 సెంట్లండి, చూద్దురు రమ్మని. ఈయనకు బాగా తెలిసిన ఆయనలేండి ఆయన. అంటే సరేనని వెళ్ళి చూసి వచ్చారంట. ఊరకుండావు కదా రా వెళ్దామని చెప్పి 5 నన్ను తీసుకొచ్చారు. సర్లే ఏం చేస్తాంలేని వెళ్ళా. చూశాను, కానీ రేటు మామూలుగా లేదు. వాళ్ళు ఒకప్పుడు కొనుక్కున్నారు, ఇప్పుడు డబ్బులు అవసరమై అమ్ముకుంటున్నారంట. సరే అని చూసి వచ్చాం, కానీ మామూలు రేట్ లేదు. వద్దులే బాబు అనుకొని వచ్చి ఆడ కూర్చున్నాను. రా రా ఒక రౌండ్ అన్నారు. సరేనని ఇద్దరం కలిసి ఒక రౌండ్ వేసాం. మళ్ళీ వెళ్తా వెళ్తా ఇదిగోండి చింత చిగురు చూసి కవర్ వచ్చి 50 రూపాయలట. సరేలే అని చెప్పి తీసుకున్నాను. ఏదో పచ్చడి చేసుకుందామని. ఎండుమిరపకాయలు వేసి చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు పప్పులో పెట్టుకుంటానే ఉంటావులే. ఈ పచ్చళ్ళే బాగుంటాయి ఇట్లాంటివి, పుల్ల పుల్లగా. వీళ్ళు చూసారా, ఎదురు అమ్ముకోవటానికి కొంచెమే పెట్టుకున్నారు. చెట్టు చాటును చూడండి ఎంత పెట్టుకున్నారు. ఏంటంటే ఎక్కువ ఉంటే 50 రూపాయలకి ఇంతేనా అని అడుగుతారు కదా అని నేను అనుకుంటున్నాను. ఇంకొంచెం పెట్టు ఇంకొంచెం పెట్టు అంటాం కదా అని ఏమో కొంచెం కొంచెమే ముందు పెట్టుకొని అమ్ముకుంటున్నారు అనిపించింది నాకైతే. పోతే ఇడ్లీ అండి, ఓ ప్లేట్ ఇడ్లీ. ఆయన కొద్దట, ఆయన ఇడ్లీ తినర్లేండి, నేనే తినేది. ఇంక నైటు అన్నం తినకుండా టిఫిన్ చేయొచ్చులని పార్సిల్ ఒకటి కట్టించుకున్నాము. తర్వాత వెళ్తా వెళ్తా ఒక షాప్లోకి వెళ్ళామన్నమాట, పక్కనే. అయితే ఇది లేదు అనుకోటానికి వీల్లేదండి, అన్ని వెరైటీలు ఉన్నాయి. చూస్తుంటే దగ్గర దగ్గర ఒక మనకిష్టమైన కొనుక్కోవాలంటే ఓ 3000 చేతిలో పెట్టుకొని రావాలి, తప్పదు. ఇంక ఇప్పుడేం కొంటాంలేండి, ఒకప్పుడు అంతా కొన్నవే ఉన్నాయి. పోతే అదిగోండి, అది మాత్రం తీసుకున్నా నేను. రోలు అల్లం చెక్క లవంగాలు అప్పటికప్పుడు దంచుకొని వేసుకునేదనమాట. అది కొనుక్కున్నాను. నేను తీసుకుంటున్నాను అని చెప్తున్నా. పోతే ఇంకా 2-3 స్టాల్స్ లోపల లోపలే ఏంటంటే ఆర్లు ఉన్నాయి. ఇంకా అయ్యే చూసుకుంటూ ఏమున్నాయా అని చూసుకుంటూ తిరిగాము. అన్నీ పింగాణివి, బౌల్స్, అన్ని రకాలు ఉన్నాయి. తీసుకోవాలే కానీ మా దగ్గర అయితే ఈ కప్పులు, టీ కప్పులు తీసుకుందాం అనుకున్నామండి, కానీ పెద్ద పెద్దగా ఉన్నాయి, చిన్న సైజు లేవు. వాటర్ తాగే బాటిల్ అనేది గాజుది, మొత్తానికి ఒకటి తీసుకున్నా నేను. టీ కప్స్ లేవండి, అయ్యే వాటి కోసమే వచ్చా నేను. అసలు ఎక్కడ ఎతికినా లేవు, పెద్ద పెద్దవి ఉన్నాయి. అందుకని వద్దులే అని అదిగోండి ఒక వాటర్ బాటిల్ను, దంచుకునే రోలు, ఈ 2 తీసుకున్నాను. ఏం కప్పులు అవి, పెద్ద పెద్దగా ఉన్నాయి. 2-3 తాగొచ్చు వాటిలో. అదిగోండి, నేనైతే గ్లాసులు చూస్తున్నారు. ఉన్నాయి గ్లాసులు మాత్రం మాకు చాలా ఉన్నాయి. ఇంకా అట్టపెట్టిలో కూడా దాచిపెట్టి పైన పడేసా. ఏం చేసుకోను ఆ గ్లాసులు, ఎప్పుడో జ్యూసులకి తప్పితే వేస్టే అయ్యి. అందువల్ల ఇక రెడ్డే తీసుకున్నాము. మీకు చూపించటం కోసమై ఇంక పక్క పక్కన 2-3 చూసాము. నేను కూడా అయ్యే చూపిస్తున్నారు. చూడండి ఎంత పెద్ద కప్పులు. నాకు అట్లా కాదు,
ఒకళ్ళు తాగే కప్పులు కాదు, ఇద్దరు ముగ్గురు తాగే వద్దులే అనుకున్నాం. అది సంగతి. ఇటు పక్కకు వస్తే జనం బాగానే ఉన్నారు మొత్తానికి. అన్నీ చూసాం. బట్టలు పెట్టుకునే బ్యాగ్ ఉందండి. అసలు ఊరికి ఇలా చెయ్యి పెడితే చొట్ట పడుతుంది. చూడండి, అవి మెటీరియల్ స్ట్రాంగ్గా లేవు, నచ్చల. ఎవరు కొంటారబ్బా ఇవి అనుకుంటా. చూసాము. ఇవి నేను మాజానేమో అనుకున్నానండి, కానీ అవి మాజా కాదు, ఏదో ఏంది స్ట్రాబెర్రీ జ్యూస్ అట్ట. అమ్మో, ఇయ్యేంది తాగడాకేనా? అలవాటు లేనప్పుడు